ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లి కొడుకని పొరపాటు పడ్డావేమోనమ్మా. అవునా? హ్మ్. పడితే పడ్డాం గాని నా మనవరాల దగ్గరికైతే వచ్చేసాం కదా. మీ మనవరాలు ఎక్కడుందో ఏంటో గాని మా చెల్లైతే తనే అండి. అచ్చో అలాగే ఉన్న మీ త్రినేత్రిని మీరే వెతుక్కోవాలి. ఏమ్మా, మా త్రినేత్రిని మీ నైని అని చెప్పి మాకు దూరం చేయాలని చూస్తున్నావా? అయ్యో, మీరు కూడా మా అత్త మా ఆయనలాగా మాట్లాడతారేంటి? వాళ్ళది నమ్మకం, నాది అనుమానం. కానీ రెండు నిజం. ఇంతకీ ఏమంటారు? వదినా, మీరు చెప్తే తప్ప వినరు. మీరెవరు కంగారు పడి గొడవలు పడకండి. హసనక్క, వీళ్ళకి టిఫిన్లు పెట్టు. నేను త్రినేత్రిని తీసుకొస్తాను. నైని, ఏంటి మమ్మీ? త్రినేత్రినా? మనవరాలు వస్తుందట. ఈ లోపు మనం తినేద్దాం. పదండి పదండి. ఇప్పుడు ఏం చేయాలి? వదిన ఎందుకు అలా అన్నారు? ఏదో ఒకటి చెప్పి వాయిదా వేయాల్సింది కదా. విక్రాంత్ బాబు, మీరిక్కడున్నారా? ఉన్నాను, కానీ ఎలా ఉన్నానో అని అడగండి వదిన. ఏమైంది? త్రినేత్రిని చూపిస్తానని బామ్మ వాళ్ళతో ఎందుకు చెప్పారు? మరి బామ్మ వాళ్ళు వచ్చిందే అందుకు కదా. త్రినేత్రి ఎక్కడుంది? వాళ్ళ మేనమామ. మెల్లగా. వాళ్ళ మేనమామ మేనత్త వాళ్లే విషప్రయోగం చేసి ప్రాణాలు తీశారని మీరే చెప్పారు కదా. అలాగని నిజం చెప్తే బామ్మ బతుకుతుందా? త్రినేత్రిని తీసుకొస్తానని మీరు చెప్తే తనేమైనా తిరిగి వస్తుందా? లేదు విక్రాంత్ బాబు, కానీ ఊరు నుండి వచ్చిన వాళ్లతో మీ మనవరాలు లేదు అన్న పచ్చి నిజాన్ని చెప్తే తట్టుకోలేరు. పైగా బామ్మతో పాటు ప్రాణం తీసిన ముద్దాయిలు ఆ ముక్కోటి వైకుంఠం కూడా వచ్చారు. చూడ్డానికి ఏమీ తెలియనట్టున్నారు కానీ అంతటి ఘాతుకానికి పాల్పడ్డ వాళ్ళని 2 దెబ్బలు తగిలించి పోలీసులకు అప్పచెప్పాలనిపిస్తుంది వదిన. అలా చేయడం 5 నిమిషాల పని. కానీ వయసు మీద పడ్డ బామ్మగారిని దృష్టిలో పెట్టుకుని మనం అడుగు వేయాలి. ఏం చేస్తాం మరి? మహా అయితే 30 నిమిషాల్లో వాళ్ళు టిఫిన్ కార్యక్రమాన్ని ముగించేస్తారు. ఆ తర్వాత మా త్రినేత్రిని చూపించండి అమ్మా అంటే ఏం చేస్తారు వదిన? ఏం చేస్తే ఈ గండం నుంచి బయటపడతామో నువ్వే పరిష్కారం చూపించావా గాయత్రి? పాప బట్టలు తీసుకొచ్చింది ఎవరు వదిన? హాఫ్ సారీ విక్రాంత్ బాబు. నేను ఈ డ్రెస్ వేసుకుని త్రినేత్రిలా బామ్మకు కనిపించమని గాయత్రి చెప్పలేకపోయినా అర్థం చేసుకోమన్నట్టు తనే బట్టలు తీసుకొచ్చింది. గాయత్రి పాపవి కాదు, గాయత్రి పెద్దమ్మవే నువ్వు. ఇంతకు మించి వేరే దారి లేదు విక్రాంత్ బాబు. కానీ త్రినేత్రిగా కనిపిస్తే మిగతా వాళ్ళకి నైని ఏమైందన్న అనుమానం వస్తుంది కదా. బామ్మ సంతోషం ముందు మిగతా ఆలోచనలు చిన్నవే. తేడా కొట్టి దొరికిపోతే చాలా ఇబ్బంది అవుతుంది వదిన. పైగా ఆ ముక్కోటి వైకుంఠం త్రినేత్రి అలా ఎలా బతికొస్తుందని అనుమానిస్తారు. వాళ్ళ సంగతి చెప్పాలన్నా ఇదే అవకాశం విక్రాంత్ బాబు.
మమ్మే. రే ఎందుకురా అలా అరుస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఇది అడగడానికి గొంతు చించుకోవాలా? నువ్వు ఆలోచించుకోవడం వల్ల ఉపయోగం లేదని గొంతు చించుకుంటున్నాను మమ్మీ. ఎందుకు? నీ ప్లాన్ ఏం వర్కౌట్ అవడం లేదుగా. తను నైని కాదు అని త్రినేత్రి అని ప్రూవ్ చేసి ఇంట్లో నుంచి గెంటించేస్తాను అన్నావు. అరే నిన్ను గెలిపించాలని నేను రాత్రికి రాత్రే దేవీపురం వెళ్ళి బామ్మ వాళ్ళని తీసుకుని వస్తే పెద్ద మరదలు సింపుల్గా ఏం చేసింది? నువ్వే చెప్పు. టిఫినీలు చేసి కాఫీలు సేవించండి, ఈలోపు త్రినేత్రిని తీసుకొస్తానని వయ్యారంగా వెళ్ళింది. తీసుకొస్తుందంటావా? తనేమైనా అండమాన్ దీవిలో ఉందా? అల్పాహారం కానిచ్చేలోపు ఆ పిల్లను పట్టుకొస్తాను అంది అనంటే త్రినేత్రి ఇంట్లోనే ఉందని కదా. అలా ఎలా ఉంటుందిరా? అచ్చం నయని పోలికలతోనే. ఇడియట్. నేనంటున్నది ఇద్దరూ ఇంట్లో ఎలా ఉంటారని. నాకు అర్థమైంది మమ్మీ నీ ఫీలింగ్స్ ఏంటో. విశాల్ తమ్మి గురించే కదా. ఒక్కరు కాదు మమ్మీ, ఇద్దరు. డబుల్ బొనాంజా, అది కూడా ఒకే పోలికలతో. ఓ మమ్మీ, ఇరువురి బామల కౌగిలిలో స్వామి అంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. రే విశాల్ అలా చెయ్యడు వల్లభా, నాకు తెలుసు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది నయని త్రినేత్రిని ఎలా తీసుకొస్తుంది అని. మళ్ళీ అదే అడుగుతావేంటి మమ్మీ? అరే ఎలాగోలా తీసుకొస్తుంది. ఇద్దరూ ఒకే సైజులో ఉన్నప్పుడు మోసుకునైనా వస్తుంది పెద్ద మరదలు. పైగా బలశాలి. అంతకన్నా ముందు బుద్ధిశాలిరా. తను అలా అన్నది అంటే చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి ఉంటుందని నాకు డౌట్ కొడుతోంది. ఇలాగే నీకు డౌట్లు ఎక్కువ కొడుతూ ఉంటే ఏదో ఒక రోజు జనాలు రాళ్లతో కొడతారు. నేనేం చేశాన్రా? నువ్వు చెయ్యని పాప పని ఏదైనా ఉంటే చెప్పు మమ్మీ, అది కూడా చేసేద్దాం. నిన్ను నైని గురించి ఆలోచించమంటే నా గురించి చెప్తావేంట్రా? అరే నీ శ్రేయస్సే నాకు ముఖ్యం కదా మమ్మీ. నువ్వు లేకపోతే నేను ఉంటానా చెప్పు? ఇక్కడ నేనుంటానా నువ్వుంటావా అన్నది ముఖ్యం కాదు వల్లభా. నయని అన్నట్టుగాని త్రినేత్రి ఉండాలి. లేకపోయిందే అనుకో, అప్పుడు నయని సంగతి నేను చూస్తాను. అయ్యయ్యో వద్దు మమ్మీ, రిస్క్ తీసుకోకు. రాశి ఫలాల్లో ఈ రోజు నీకు బాలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.